2, 3 start. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? వి వెల్కమ్ యూ ఆల్ టు ద అవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన గడి అనే కార్యక్రమాన్ని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు కనీసం ఒక గంట సేపు దేవుని సన్నిధిలో మీరు కూర్చుని దేవుని వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి అనే ఆశతో ఈ కార్యక్రమం చేశాం. కానీ మీరు ఎంతోమంది చాలా అనేకమైన పనులు పెట్టుకున్నారు కాబట్టి కనీసం గంట సేపు దేవునికి వెళ్ళకపోతున్నారు కాబట్టి క్లుప్తంగా కొన్నిసార్లు ఈ కార్యక్రమాన్ని ముగించాల్సి వస్తుంది. మరేమైనప్పటికీ ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో దేవుని వాక్యం అనేది మనుషులు వినటానికి ఇష్టపడతలేదండి. చాలా విచారకరమైన సంగతి. వాక్యము తక్కువ అయిపోతుంది. మరి నేను చిన్నప్పుడు 6-7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్నగారు ఉద్యోగ సభలు పెట్టేవారు. మరి ఈరోజు ఉద్యోగ సభలు కాదు కానీ అది ఒక సామాన్యంగా చిన్న స్థలముల్లో గోనిపట్టలు వేసి ఒక తాటాకుల షెడ్లో లేకపోతే ఒక చిన్న మందిరములో ఒక 3 రోజులు ఉపవాస కూడికలు లేకపోతే ఉద్యోగ సభలు అంటూ పొద్దుటి నుంచి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో సమయం గడుపుతానికి అలాంటి కూడికలు నడిపించేవారు. అలాంటి సమయంలో ఎంతోమంది దేవుని సేవకులు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి వాక్యం చెప్పేవారు. నాకు బాగా గుర్తుంది, తెల్లవారుజామున 9 గంటలు 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 1 గంట వరకు వాక్యం, 2 గంటల సేపు వాక్యం, మళ్ళీ భోజనం అయిపోయాక 2 పాటలు పాడుకొని మరలా వాక్యం, మరలా అయిపోయాక మళ్ళీ సాయంకాల సమయంలో టీ బ్రేక్ తీసుకున్నాక మరలా 6 గంటల నుంచి 9 గంటల వరకు మరలా వాక్యము, దేవుని సన్నిధి. మళ్ళీ 9 గంటలకి అయిపోయాక మా నాన్నగారు అప్పుడు వదిలిపెట్టరు, అప్పుడు వస్తారు. ఆయన రాత్రి 1 గంట వరకు ప్రార్థనలు నడిపిస్తారండి. నా జీవితంలో నేను ఆ సమయంలో చూసిన ఉద్యోగ కార్యాలు ఎక్కడ ఎప్పుడు నేను చూడలేదండి. ఏంటి ఉద్యోగం అంటే, మనుషులు వారి పాపములు ఒప్పుకుంటాం, గోనిపట్లంతా కన్నీటితో, ఏమండి మీరు అనుకున్నట్లు అక్కడ వేల మంది లేరు కానీ ఒక 100 మంది కూడా ఎక్కువే అని చెప్పచ్చు. 100 మంది, 150 మంది. కానీ దేవుని సన్నిధి నిజమైన పరిశుద్ధాత్మ కార్యం ఏంటంటే, వారి పాపములు ఒప్పుకుంటాం, తాగుల నుంచి, వ్యభిచారం నుంచి, భయంకరమైన వ్యసనాల నుంచి విడుదల పొందుతాం. ఆ 3 రోజుల కూడికల తర్వాత మరలా వారు చెడు వ్యసనాలకు వెళ్లకుండా ఆశ్చర్యమైన వారి జీవితం మార్పు కలుగుతాం అనేది నన్నే కల్లారా నేను చూశానండి. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం వింటాం. మరి ఈరోజు ఈ యూట్యూబ్, ఈ ఫేస్బుక్, ఈ సోషల్ మీడియా మనకు వచ్చాక మనం ఎంత వాక్యం వినాలి? మీరు ఎంతమంది చెప్పండి, నిజంగా ఈ సోషల్ మీడియాలో ఎంతసేపు సమయం గడుపుతున్నారు? ఏం చేస్తున్నారు? దేని మీద మీ ధ్యాస? మీకే తెలుసు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కానీ వాక్యం దగ్గర వచ్చినప్పుడు ఎంతమంది వాక్యం వినటానికి ఆన్లైన్లో ఇష్టపడుతున్నారు? ఈరోజు చాలామంది మీరు షార్ట్ మెసేజెస్ కావాలన్నా అని అడుగుతున్నారు. షార్ట్గా మెసేజ్ చెప్పమన్నప్పుడు అంటే 45 నిమిషాలు చెప్పండి అయ్యా అని అర్థం అనమాట. దానికే చాలామంది బోధకులు అంత తక్కువ ఆహారమైన పట్టాల విశ్వాసాలు కానీ బాధపడేవారు. మరలా దాని అరగంట అయిపోయింది, దాని మరలా అరగంటది 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు 1 నిమిషానికే ప్రసంగము వినటానికి ఇష్టపడుతున్నారు. చూడండి, అందుకే ఈరోజు మన జీవితంలో పాపం నుంచి జయం లేదు, మార్పు లేదు, దేవుని కార్యం లేదు. ఎంత నీ హృదయము వాక్యం వింటావో, దేవుని వాక్యం ఎంత నీ హృదయంలో దూసుకుని వెళ్తుందో అంత గొప్పగా నువ్వు దేవుని కోసం జీవించగలవు. నేను రోషంగా చెప్పగలుగుతానంటే, నా యవన జీవితంలో యవనేచ్ఛలు ఆకర్షించబడకుండా డ్రగ్స్కి కానీ, అమ్మాయిల జారత్వం కానీ, లేకపోతే వ్యభిచారం కానీ, తాగుడుకి కానీ, సిగరెట్లకు కానీ, సినిమాలకు కానీ, లోకానికి ఆకర్షించబడకుండా జీవించగలిగిన కృప దేవుని వాక్యం వినటం వల్లనే నేను ఆ శోధనని జయించగలిగాను. ఈరోజు యవనస్తులు వాక్యం వినడానికి ఇష్టపడతలేదు, మధ్య వయసు వారు వాక్యం వినడానికి ఇష్టపడతలేదు. ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా, నాకు టైం లేదంటారండి.
ఏమండి? దేవునికి స్తోత్రం. కానీ అలాంటి వారికి నరకములో నిత్యమైన టైం ఉంటుంది, కావాల్సిన టైం ఉంటుంది మీకు ప్రార్థన చేసుకోవడానికి. మరి నరకంలో బైబిల్ ఖచ్చితంగా ఉండవు. ఒకవేళ ఉన్న సాతాను బైబిలే ఉంటుంది, వేరే బైబిల్ అది. ఏమండి? దయచేసి గమనించండి. నీకు దేవుడు ఇచ్చిన అవకాశాలని నువ్వు తునీకరిస్తే అలాంటి వారికి బహు భయంకరమైన ఉగ్రత ఉందనేది జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు ఆశించినట్లు నేను వాక్యం చెప్తాను ఇష్టపడతలేదండి. మీరు అనుకూలంగా సమయం ఇచ్చినట్టు వాక్యం చెప్పమంటే నాకు కుదరదండి. నేను మీ సేవకుని కాదు, నేను దేవుని సేవకుని. దేవుడు ఏం చెప్తాడో అది నేను చేయాలి. కానీ మీరు నన్ను గౌరవిస్తూ మాత్రాన, లేకపోతే మీరు నన్ను ప్రేమించి, ఏమండి, మీరు ఎంతో కొంత, మీరు కొన్నిసార్లు కొంత కానికిచ్చిన మాత్రాన మీరు చెప్పినట్లు నేను చెప్పనండి. దానికి ఎప్పుడు మనము అది ప్రతి ఒక్క దేవుని సేవకుడు ఆ తీర్మానం చేయాల్సిందే. కాబట్టి ఈ సమయంలో దేవుని ప్రేమతో, దేవుని నామములో మిమ్మల్ని బతిమలాడుతున్నాను ఏంటంటే, ఈ వాక్యం వినే వరకు, అంతం వరకు వినండి, జాగ్రత్తగా వాక్యం వినండి. ఇక్కడ మనము పొలిటికల్ థింగ్స్ కానీ, లేకపోతే సైన్స్ గురించి కానీ, లేకపోతే స్పోర్ట్స్ గురించి కానీ, లేకపోతే పక్కింటి వాళ్ళ సంగతుల గురించి కానీ మనం మాట్లాడతలేదు. ఇక్కడ మనం దేవుని వాక్యంలో ఉన్న బైబిల్లో నుంచి అంశాలు మనం మాట్లాడబోతున్నాం. దేవుడు మనం బయలుపరచబోతున్నాం. కాబట్టి ఈ సమయమున మీరు జాగ్రత్తగా మీ ప్రవక్తని జాగ్రత్తగా ప్రభు ఎదుట పెట్టుకుని దేవుని మాటలు మీరు వినండి. దాని ప్రకారం మీరు గైకొని దాని ప్రకారం మీ జీవితం సరి చేసుకోండి. ఎంతో ఉన్నతమైన స్థితిలో మీరు ఉంటారు. మరి వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అల్పునైనా నన్ను కోరుకున్నావు, ఎన్నుకున్నావు. అయోగ్యునైనా నన్ను ప్రభా నీ సేవలో పిలుచుకున్నావు. తండ్రి, నీకు తెలుసు నాకు ఎలాంటి జ్ఞానము కానీ తెలివి కానీ లేదు. నేను నీ చేతుల్లో ఒట్టి పనికి మాలిన వాడిని ప్రభా. నీ రక్తముతో నన్ను కడిగి ప్రభా, నీ అమూల్యమైన నీ సిలువ కింద నన్ను దాచి నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ఆయన ఈ సమయం నువ్వు హెచ్చించబడు. మాకు హృదయాలకు కావాల్సిన మాటలను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి రోజు మన బైబిల్ మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. నిన్న మనం 1 నుంచి 3 వచనాలు మనం ధ్యానించాము. మరి నిన్న మీరు ఒకవేళ కార్యక్రమం చూడలేకపోతే మీరు చూడండి. మరి ఈరోజు మనము 4వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ ఒకసారి చూద్దాం. ఒకసారి మీ బైబిల్ ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి చదువుదాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ క్షమించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కలకమైనదిగాను ఉండవలెను. వేశ్య సంగులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలండి. ఇక్కడ మనము 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం మనం చూసినట్లయితే 3 భాగాలు సంబంధించిన 4 భాగాలు మనం చూస్తున్నాం. ఒకటి వివాహం గురించి చెప్పబడింది, రెండవది ధనము గురించి చెప్పబడి ఉంది, మూడవది సంతృప్తి కలిగి ఉండటం గురించి చెప్పబడి ఉంది, నాలుగవది సరైన స్వచ్ఛమైన సిద్ధాంతం దేవుని వాక్యం గురించి చెప్పబడి ఉంది. సో మొదటిగా వివాహం అనే వ్యవస్థ దేవుడు మానవులు సృష్టించాడండి. ఈరోజు ఈ మాటలు నేను ఎంతో బాధాకరంగా, ఎంతో సిగ్గుతో ఈ మాటలు చెప్తున్నాను. ఈరోజు మనుషుడికి వివాహం అంటే విలువ లేకుండా అయిపోయింది. వివాహము ఏ మానవుడు, ఏ దేశము కానీ, ఏ మతము కానీ, ఏ అధికారులు ఈ వివాహం అనే వ్యవస్థను సృష్టించలేదు. దేవుడు మానవుడికి మాత్రమే ఆదాము అవ్వని చేసి వారికి వివాహం చేశాడు. కానీ ఈరోజు ఈ వివాహము గురించి మాట్లాడాలంటే ఎంతో బాధాకరంగా ఉంది. పెళ్ళైన వారిని జోలికి వెళ్ళి వారితో లైంగిక సంబంధం పెట్టుకుంటాం,
లేకపోతే పిల్లలున్న తల్లిదండ్రులతో అక్రమమైన సంబంధం పెట్టుకుంటామనేది ఈరోజు మనం ఎక్కడ చూసినా వింటున్నామండి. చూడండి, దేవుని వాక్యం 2 విషయాలు చెప్తుంది అధ్యాయాల్లో. ఒకటి, వివాహము అన్నిటికంటే ఘనమైనది. మేబీ ఈ లోక రీతిగా వివాహము ఘనమైనది కాదు, ఎందుకంటే విడాకులు ఇచ్చి మళ్ళీ చేసుకుంటాము ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. దాంట్లో ఏముంది అనే ప్రశ్నించేవారు అనేక మంది అయిపోయారు. సేవకులు కూడా అలాంటివి చేస్తున్నారు, లోకల్ అధికారులు అలా చేస్తున్నారు, రాజులు అలా చేస్తున్నారు. మంచివారు అనబడే వారు కూడా వివాహం విషయంలో వారు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. వివాహము ఒక మెరుగైనది, మేలైనది, అది దేవుడు ఘనమైనదిగా చేశాడు. వాక్యం అన్ని వాక్యము బైబిల్లోనే మెరుగైనది, ఘనమైనది ఏంటంటే వివాహం. ఈరోజు వివాహం చేసుకోకుండానే చాలామంది కలిసి జీవిస్తున్నారు. వివాహం చేసుకోకుండానే చాలామంది బతుకుతున్నారు, లేకపోతే వారు ఒకరితో ఒకరు సంభాషిస్తున్నారు, ఒకరితో ఒకరు లైంగిక పాపముల్లో పాలు పొందుతున్నారు. చూడండి, వివాహము ఎంతో పవిత్రమైనది. మ్యారేజ్ ఇట్ ఈస్ అ హోలీ ఇన్స్టిట్యూషన్. చాలా పరిశుద్ధమైనది. అండ్ సెక్స్ అనేది దేవుడు వివాహమైన వారు పురుషుడికి స్త్రీకి దేవుడు అది ఒక బహుమానముగా ఇచ్చాడు. అది జస్ట్ ఒక ఆనందాన్ని, లేకపోతే శరీరీతైన ఉల్లాసాన్ని, లేకపోతే పిల్లల కంటానికి అది ఒక కారణం మాత్రం కాదు. అది దేవుడు ఇద్దరు శరీరాలని ఏక శరీరంగా చేస్తానికి, ఆ బంధాన్ని సృష్టిస్తానికి దేవుడు అది భార్యాభర్తలకి ఇచ్చారండి. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చింది కాదు. అది దేవుడు స్వయంగా దంపతులకి ఆయన బహుమానంగా ఇచ్చాడు. కానీ ఈరోజు ఈ లైంగిక పాపము అనేది, లేకపోతే సెక్స్ అనేది ఒక అవమాన రీతిగా భార్యాభర్తలు మధ్య ఉండాల్సిన బంధము, అనురాగము, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఆ ఏక మనస్సు, లేకపోతే ఆనందము, ఆ సంతోషం, ఆ ప్లెజర్ ఈరోజు వాల్ పోస్టర్లో, టీవీల్లో, సెల్ ఫోన్లలో, ఈరోజు ఈ సినిమాల్లో, ఈరోజు మన ఈ బీచ్ల్లో, ఈ పార్కుల్లో ఈరోజు మనం చూస్తున్నామండి. ఇది పాపం. ఇది దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు సృష్టిని చేసినప్పుడే ఆదాము అవ్వని చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకి తోటైన సహాయకురాలను చేశాడు. కానీ ఈరోజు ఈ వివాహం అనేది విడాకుల ద్వారంగా అవమానించబడుతుంది. వివాహం చేసుకోకుండా కలిసి జీవిస్తున్న ద్వారంగా వివాహం అనే ఆ వ్యవస్థ అవమానించబడుతుంది. వ్యభిచారం ద్వారంగా వివాహము అవమానించబడుతుంది. అవమానిస్తామైతే డిసానర్డ్ ఏమంటారు తెలుగులో? ఘనపరచబడతలేదు. వివాహము నిర్లక్ష్యం చేయబడుతుంది. వివాహం అంటే అది పురుషుడికి స్త్రీకి ఉండాల్సినది పురుషులు, స్త్రీలు చేసుకోవచ్చు. ఈవెన్ మన దేశంలో కూడా గే రైట్స్ కోసం పోరాడుతున్నారు. ఈరోజు ఈ వివాహము బంధము ఎంతో విలువైనదండి. వివాహములో నువ్వు కోల్పోయిన వాడివైతే, వివాహంలో నువ్వు తప్పుడడిగేసిన వాడివైతే నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందండి. చాలాసార్లు వివాహ విషయంలో వచ్చినప్పుడు కొంతమంది అరేంజ్ మ్యారేజ్ అంటారు, కొంతమంది లవ్ మ్యారేజ్ అంటారు. మీరు దేనికి సపోర్ట్ చేస్తారని చాలామంది నన్ను అడుగుతుంటారు. చూడండి, అది అరేంజ్ మ్యారేజ్ అవనివ్వండి, లవ్ మ్యారేజ్ అవనివ్వండి, దేవుని చిత్తం అనేది మన జీవితంలో నెరవేరాలంటే మొదటగా మనము దేవునికి సంపూర్ణంగా లోబడాలి. చాలామంది అరేంజ్ మ్యారేజెస్లో అందచందాలు చూస్తారు, చదువులు చూస్తారు, కట్నా కానుకలు చూస్తారు, కులం చూస్తారు, వారు పెళ్లి చేస్తారు. కానీ ఆ పెళ్ళి విఫలమైపోతుంది. అలాగే ఈ ప్రేమికులు మీకు చెప్పవసరం లేదు, ఇవన్నీ మీరు ఎన్నో సినిమాలు చూశారు.
ఈ సినిమాల్లో ప్రేమించుకుంటారు, వాళ్ళు తన్నుకుంటారు, గుద్దుకుంటారు, మళ్ళీ వేరైపోతారు. ఇది వివాహము నువ్వు చేసుకునేది కాదు, లేకపోతే నీ నేత్రాలకి ఏది బాగుందనేది కాదు, కానీ ఇది దేవుడు తీర్మానించింది. దేవుడు అవ్వకి ఆదాముకి వివాహం అవ్వాలనేది ఆయన తీర్మానం చేశాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆదాము పక్కటెముకని తీసి అవ్వను చేశాను అని. సో మన జీవితంలో ఒక యవన వయసు వచ్చాక, వివాహ వయసు వచ్చాక, నువ్వు వివాహ విషయంలో నువ్వు తీర్మానం చేసుకోవాల్సి వచ్చినప్పుడు, నీ పక్కటెముకలో నుంచి నిన్ను చేసినప్పుడు దేవుడు నీ పక్కటెముకని తీసి చేసిన స్త్రీ ఎవరో నువ్వు కనుగొనేవాడుగా, దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడుగా, దేవుని సంపూర్ణమైన చిత్తములో నువ్వు వేచి ఉండేవాడుగా, పై రూపమైన అందచందాలు చూసి లేకపోతే పై రూపమైన వేషభాషణలు ఆకర్షణలు చూసి మోసపోయేవాడు కాకుండా, నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకొని నువ్వు నీ భాగస్వామితో నువ్వు జీవితాంతం గడపాలి అనే ఒక గ్రహింపుతో నువ్వు ముందుకు వెళ్తే బాగుంటుంది. మొన్న ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒక వివాహము 90% వరకు, క్షమించండి 93% వరకు సక్సెస్ అవ్వాలంటే దానికి రీజన్ ఏంటని కొంతమంది ఈ రీసెర్చ్ చేసేవారు కనిపెట్టింది ఏంటంటే, నీ జీవితంలో ఒక భార్య ఒక భర్త ఉంటే మాత్రమే నువ్వు జీవితంలో నీ వివాహ జీవితంలో నువ్వు సంపూర్ణంగా ఆనందంగా ఉండగలవు. ఒకరిని కాదని ఇంకొని పెళ్లి చేసుకుని, ఈమె కాదని ఇంకొక పెళ్లి చేసుకుని, లేకపోతే పెళ్లి కాకముందే ఒక అబ్బాయితో ఒక అమ్మాయితో నువ్వు సంబంధం పెట్టుకొని మళ్ళీ నువ్వు వేరే వాళ్ళని చేసుకుని, అంటే పెళ్ళి అంటే ఏంటి? ఏ రోజు నీ దేహమును ఆ ఎదుటి వ్యక్తికి నువ్వు ఇస్తున్నావో ఆ రోజే నువ్వు తనతో లేకపోతే అతనితో లేకపోతే ఆమెతో నువ్వు ఏక వ్యక్తిగా అవుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు చూసినట్లయితే వివాహములో బైబిల్లో మనం చూస్తున్నాం, జారులైనను వ్యభిచారులైనను దేవుడు తీర్పు తీర్చక మానడు. ఏమండి? జారులెవరు? వ్యభిచారులెవరు? జారులు అంటే వివాహం కాకముందే మ్యారేజ్ అవ్వకముందే అక్రమైన సంబంధం పెట్టుకునేవారు జారులు. ఈరోజు చాలామంది పిల్లలు మన హాస్టల్ పంపిస్తున్నారండి. మేమున్న ప్రాంతంలో కొంచెం ఇక్కడ అనేక హాస్టల్స్ మేము చూస్తున్నాం, గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్. వీరేంటి గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ అంటున్నారు, కానీ ఎక్కడ చూసినా జోడీలుగా తిరుగుతున్నారు. నాకు అర్థం కాలేదు చాలా వరకు. వీళ్ళందరూ ఏమంటే ఇంట్లో అయితే వీళ్ళు చదువుకోవాలని చెప్పి, లేకపోతే వీరేదో ఉద్యోగం పంపించాలని వీళ్ళు పంపించేస్తే, వీరేమో ఏం చేస్తున్నారు తెలుసా? పెళ్ళి కాకముందే బాయ్ ఫ్రెండ్ అంటూ గర్ల్ ఫ్రెండ్ అంటూ, మళ్ళీ ఈ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్లు ఏమండి ఈ మెసేజ్లు పంపించుకుంటారు కొంతకాలం. దాని తర్వాత ఇంకేం చేస్తారో మీకు తెలుసు. దాని తర్వాత ఏం చేస్తారండి? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ దేహం నాకు ఇవ్వి. కామముతో కూడినవి, కామముతో చేసినవి. మొన్న ఒకళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి తెలిసిన వారు ఒక సహోదరిని ఇలాగే ఒక అబ్బాయి ప్రేమించి, నువ్వంటే నాకు చాలా ఇష్టము అది ఇదని చెప్పి ఆ అమ్మాయిని ఒక చోటకు తీసుకెళ్ళి మానభంగం చేసి, అంత మాత్రమే కాదు తనతో ఉన్న స్నేహితులు కూడా మానభంగం చేసి పెట్రోల్ పోసి కాల్చేశాడంట. అదేంటది? ఎంత భయంకరం అది! ఏమండి, ఈరోజు చాలామంది వారి దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటలేదు. ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా వారు నిన్ను ప్రేమిస్తున్నారని చెప్పి నీ శరీర విషయాలు మాట్లాడుతున్నారంటే అది ప్రేమ కాదు కానీ కామము. నిజంగా ప్రేమించవచ్చు, తప్పేం లేదు. ఏమండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను యూకే దేశం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయిలు ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారండి. నాకు కొంచెం భయం అర్థం కాలేదు. ఏంటి ఇది? అమ్మాయిలు ముద్దు పెట్టుకుంటున్నారు ఏంటి? విడోరము. అక్కడేమో అమ్మాయి ఏమో మగోళ్ళ డ్రెస్ చేసుకుంది, ఆ అబ్బాయి ఏమో ఆడవాళ్ళ డ్రెస్ చేసుకున్న ఫ్రాక్ వేసుకున్నాడు ఆయన. ఏంది ఇది? ఇంత భయంకరంగా ఉంది సొదొమ గొమొర్రా వలె. ఖచ్చితంగా యవన వయసు వచ్చినప్పుడు కొన్నిసార్లు నీకు ఎవరైనా నచ్చితే మొదటగా నువ్వు చెప్పాల్సింది ఆ వ్యక్తికి కాదు, కానీ మొదటగా నువ్వు చెప్పాల్సింది నీ తల్లిదండ్రులకి, నీ కన్నవారికి
ఆబ్వియస్లీ మనం దేవుడికి చెప్తాం. ఏమండి, నీ తల్లిదండ్రులు నువ్వు చెప్పాలి. నిన్ను కని, నిన్ను 9 నెలలు మోసి, నిన్ను చదివించి, నీకు అన్ని విషయాలుగా నీ క్షేమంను కోరిన నీ తల్లిదండ్రులను చెప్పి, వారి దీవెనలతో, వారి ఇష్టపూర్వకంగా ఇలా అమ్మాయిని ఇష్టపడ్డాను అని పెద్దలతో కూర్చుని చక్కగా మాట్లాడుకొని వివాహం చేసుకోండి. చెప్పకుండానే మీరు ఎస్ఎంఎస్లు పంపించుకుంటున్నారు, హోటల్లో కలుస్తున్నారు, లైంగిక పాపాలకు గురవుతున్నారు, మరలా ఇంట్లో ఒప్పుకుంటలేదు. ఆ అమ్మాయి వేరే కులము, నేను వేరే కులము, ఏమండి ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు. ఇవన్నీ నువ్వు చూసినప్పుడే నీ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళే చేస్తారు కదా. అనవసరమైన జీవితంలో ఏమంటే కృంగుదల, నిరాశ. ఎంతమంది ఈరోజు యవనస్తులు వారికి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. నువ్వు వివాహం చేసుకుని పోయే నీ భర్తకి, నువ్వు వివాహం చేసుకునే నీ భార్యకి నువ్వు ఇచ్చే విలువైన బహుమానం ఏంటంటే నీ పరిశుద్ధత, నీ కన్నితనం. బైబిల్లో మనం చూస్తున్నాం, ఇసాకు రెబెక్కాను చూసి తనని వివాహం చేసుకున్నాక తనని ప్రేమించాను అన్నది. దట్ ఈస్ ద రైట్ వే. నీ భార్యను నువ్వు 100% ప్రేమించవచ్చు, నీ భర్తను నువ్వు 100% ప్రేమించవచ్చు, దాంట్లో డౌట్ ఏమి లేదు. ఏమంటే భార్య భర్తలు ఈ లవర్స్ లాగా ఆనందంగా వారు బీచుల్లో, పార్కుల్లో పిల్లలతో పాటు చక్కగా కూర్చొని ఆనందిస్తుంటే ఎవరు వద్దంటారు? ఏమండి, వారు నీ సొంత భార్యని నువ్వు ప్రేమించుకుంటే ఎవడొద్దంటాడు? నీ సొంత భర్తని నువ్వు ఏమంటే గౌరవించి ఆనందంగా ఉంటే ఎవరొద్దంటారు? కానీ ఈరోజు ప్రేమిస్తానంటున్నారు కానీ శరీరం కామానికి వాడుకుంటున్నారు కానీ వివాహం చేసుకోవడానికి ఇష్టపడతలేదు. ఎంత భయంకరమండి. ఎందుకంటే వివాహం బాధ్యతతో కూడిన పని. ఇంటద్దె కడతానికి ఇష్టపడతలేదు, ఆమెకు వంట వండుతో ఇష్టపడతలేదు, ఏమంటే సంసారం చేసుకోవడానికి ఇష్టపడతలేదు. కానీ దేహాలు మాత్రం, లేకపోతే వారి జీవితాలు మాత్రం భార్య భర్తల్లా జీవించాలని ఆశిస్తున్నారు. ఇది దేవుడు నియమించిన పద్ధతి కాదు. వివాహం కాకముందే ఎంతోమంది గర్వం ధరిస్తున్నారు. ఎంత భయంకరం అది. ప్రేమని దేవుని బిడ్డలారా, అలాంటి వారు ఎవరైనా ఉంటే మీరు దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపడండి. దేవుని సన్నిధిలో మీరు రోధించండి. మీ పాపముల కోసం మీరు కన్నీరు కార్చండి. ఎందుకంటే ఆ శాపము మరలా మిమ్మల్ని మీ తరాన్ని కొడుతుంది. ఏమండి, దేవుని వాక్యం సెలవేస్తుంది, ఆయన మన అతిక్రమములు, మన దోషములు క్షమించగలిగిన వాడు, మన కోసం మనల్ని పరిశుద్ధపరచగలిగినాడు. క్రీస్తులో ఉన్నవాడు పాతవి గతించును, నూతనవి అయిన వాక్యం సెలవిస్తుంది. రెండోది మనం చూస్తున్నాం వ్యభిచారులు. ఈ వ్యభిచారులను చాలామందిని చూస్తున్నామండి. దావీదు లాంటి గొప్ప మహారాజు, అప్పటికే తనకి అనేక మంది భార్యలు ఉన్నారు. తన ఉన్న భార్యలతో ఆనందిస్తాం మానేసి, ఏమంటే ఒక భార్య ఉండాలి. ఆ రోజుల్లో దేవుడు చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఒక ఆయన అన్నాడు, ఏంటా ఇద్దరు భార్యలు అంటే, దావీదు మహారాజుగా ఉన్నారు కదా, మేము అడ్జస్ట్ చేసుకొని ఇద్దరినే పెట్టుకున్నానన్నా అన్నాడు. ఏమంటే అలా కుదరదు. అలాగా ఒక్క పురుషుడికి ఒక పతిని, ఒక భార్యకి ఒక పురుషుడే. దేవుడు చెప్పిన ఆజ్ఞది. జీవితకాల పర్యంతము నీతోనే నేను కాపురం చేయుదును. నీకు ఒకరిని నచ్చకపోతే, నువ్వు ఇంత బతకలేకపోతే, లేకపోతే ఆమెతో ఉండలేకపోతే, నువ్వు ఉండలేనని, నేను చేయలేనని అంటే విడాకులు ఇచ్చుకోగాని మరలా పెళ్లి చేసుకుంటాను మాత్రం బైబిల్ అనుమతిస్తలేదు. స్పష్టంగా బైబిల్ క్లియర్గా మాట్లాడుతుంది. నీ భర్త అయినాను, నీ భార్య అయినా, ఒక ఎక్స్ హస్బెండ్ అయినా, ఎక్స్ వైఫ్ అయినాను, నువ్వు మరలా వారిని కాదని వివాహం చేసుకుంటే దేవుని దృష్టిలో నువ్వు వ్యభిచారివే. భార్యాభర్తల బంధము అది వేరు చేయలేని బంధం. ఐ హేట్ డైవర్స్ అని దేవుడు మలాకి గ్రంథం అంటున్నా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే వ్యభిచారులు, ఈ వ్యభిచారం అనేది దెయ్యం అంటే ఇది సాతాను గడు. వాడు సాతాను పేరు వ్యభిచారం. వాడు కామముతో ఉండేవాడు. దావీదు మహారాజు అంతమంది ఉన్నప్పుడు కూడా తన పనివాడు భార్యను చూసి తనతో అక్రమమైన సంబంధం కలిగి ఉన్నాడు. ఎంత భయంకరమండి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన భార్యను, నీకు ఇచ్చిన భర్తను, నీకు ఇచ్చిన బిడ్డలను నువ్వు గౌరవించి, నువ్వు వారిని ప్రేమించి, వారితో నువ్వు ఆనందంగా నీ జీవితయాత్రను కొనసాగించాలి. కానీ పరాయవారి భార్యతో, పరాయ పురుషుడితో నీకేం పని? అందుకే దావీదు జీవితం చూడండి. తన గదిలో చేశాడు, తన బిడ్డలు మిద్ది మీద చేశాడు.
నువ్వు ఏది విత్తుతున్నావు అదే కోస్తావు. సొలొమోను చూడండి, 1000 మంది భార్యలు. ఎంత కామముతో నిండి ఉంటే ఆ వ్యక్తి 1000 మందిని వివాహం చేసుకుంటాడండి. ఈరోజు మనం ఆలోచించాలి. వివాహము అన్నిటికంటే పవిత్రమైనది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, వ్యభిచారులైనను, జారత్వం చేసిన వారు అయినను, ఫార్నికేటర్స్ ఆర్ అడాల్టర్స్ పరలోక రాజ్యానికి ప్రవేశించారు. మనం ఇక్కడ చూసినట్లయితే రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీ బైబిల్ కూడా మీరు ఒకసారి చూడండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి. చాలు. ఇక్కడ ఇది 2 విధాలా చెప్పచ్చు. ధనాపేక్ష లేని వారే, కీప్ యువర్ లైఫ్స్ ఫ్రీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ మనీ. డబ్బు ఈరోజు పసిపిల్లల దగ్గర నుంచి ఈరోజు సాయంకాలం చచ్చిపోతానంటే ముసలి వాళ్ళ దగ్గర వరకు మనస్సులో, హృదయములో, ఆలోచనల్లో ఉన్నదేంటి తెలుసా? ధనాపేక్ష, ధనం. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ధనముని ప్రేమించద్దు. చూడండి, ధనముని ఉంచుకుంటాం తప్పు కాదు, ధనముని ప్రేమిస్తాం తప్పు. ధనము కోసమే వారు బ్రతుకుతారు. వారు పొద్దుట లేస్తే నేను 100 రూపాయలని ఎలాగ 100 రూపాయలు చేయాలి. ఏమంటే ఒకసారి ఒక కోటీశ్వరుని ఇంటర్వ్యూ చేశారంట. సార్ మీకు 100 కోట్లు ఉన్నాయి కదా సార్, మీకు ఏం కావాలి సార్? ఇంకొక 100 కోట్లు కావాలి. ఏంటంటే ఈ 100 కోట్లు తినడానికే ఈయనకి 100 సంవత్సరాలు సరిపోద్ది, ఇంకా 100 కోట్లు కావాలంట. ఈరోజు మనుషుడు చూడండి, ఈ అల్పమైన జీవితానికి రేపు ఏమైనా అయిపోతుందేమో, నా బతుకు ఏమైనా అయిపోతుందేమో, రోడ్డు వాళ్ళు అయిపోతానేమో అని కకృతితో, ఆతృతమైన మనసుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, కుటుంబంలో అనురాగాలు, అనుబంధాలు లేకుండా పొద్దుటి నుంచి సాయంకాలం వరకు డబ్బు 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 అని డబ్బు కోసం వారు చెయ్యని హీనమైన పనులు లేవు, దుర్మార్గమైన పనులు లేవు. గొడ్డు చాకరీ చేస్తారు. ప్రార్థన చేసుకోమంటారు, అయ్యో కుదరదని, టైం లేదంటారు. వాక్యం గురించి ఎక్కువసేపు చెప్తే అయ్యో ఇంత ఎక్కువసేపు చెప్తున్నారంటారు. కానీ పని దగ్గర పడి చేస్తారు. ఎందుకు? డబ్బుల కోసం. డబ్బుల కోసమే చదువుకుంటారు. ఎందుకంటే నా పిల్లలు ఐఐటీలో ఉండాలి. ఇంతవరకు ఏ తల్లి వచ్చి అయ్యా నా పిల్లలు పరలోక రాజ్యంలో ఉండాలి, నా పిల్లలను దేవుని సేవ చేయాలి, అయ్యా వీళ్ళు మంచి బైబిల్ కాలేజీలో చదవాలయ్యా, వీరు బాగా బైబిల్ని పట్టించాలయ్యా అని ఒక్క తల్లి కూడా నన్ను అడగలేదండి. ఐఐటీలో చదవాలయ్యా, ఎంసెట్ క్లియర్ చేయాలయ్యా, నీట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలయ్యా, సివిల్స్ కొట్టాలయ్యా అంటే ఏంటి వీళ్ళ ఆశలు? డబ్బులు సంపాదించాలి. ఎంత వెర్రోళ్ళండి వీళ్ళు. ఒకవేళ నీ కుమారులు, నీ కుమార్తెలు డాక్టర్లు చదివేస్తే, సివిల్ ఇంజనీర్లు అయితే సివిల్స్ కొట్టేస్తే, సరే ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఉంటారు కాదంటే, కానీ పరలోకం వెళ్తారా? వారు దేవుని రాజ్యంలో జీవిస్తారా? ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితం కోసం ఇంత ఆతృత పడుతున్నాం. కొన్ని వేల లక్షల సంవత్సరాలు దేవునితో ఉండాల్సిన సమయం గురించి ఆలోచించవే. అసలు తల్లిదండ్రులకు ముందు మారుమూన్స్ ఉంటాయి కదా. తల్లిదండ్రుల హృదయము, ఆలోచన, ధనం. చూడండి, దేవుణ్ణి ప్రేమించేవారు ఆస్తికర్తలు అవుతారని బైబిల్లో ఉంది. బైబిల్లో చాలా మాటలు, మనకు అంత సమయం లేదు, కానీ 1-2 మాటలు మీకు చెప్తాను. ఏమండి? సామెతలు 13వ అధ్యాయము 22వ వచనం. దయచేసి మీ బైబిల్ చూడండి ఒకసారి. సామెతలు 13వ అధ్యాయము 22వ వచనం. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను, పాపాత్ముల ఆస్తిని నీతిమంతులకు ఉంచబడును. జాగ్రత్తగా వినండి. మంచివాడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయను. ఎలా చేస్తారు ఆస్తికర్తలుగా? ఆస్తి సంపాదించా కాదు. దాని తర్వాత చూడండి, పాపాత్ముడు ఆస్తి నీతిమంతులకి దేవుడు ఇస్తాడంట. వాళ్ళు లంచాలు చేసి, అన్యాయం చేసి, మోసాలు చేసి, అక్కడ అంతా
కూర్చోబెట్టుకుంటాడు. దేవుడు అవన్నీ తీసుకెళ్ళి నీతిమంతులకి ఇస్తారు. ఏమని? దేవుడిని ప్రేమించిన వారు ఆస్తికర్తలు అవుతారు. ఖచ్చితంగా అవుతారు, వద్దన్న కూడా అవుతారు. కానీ ఆస్తినే నువ్వు దేవుడిగా చేసుకుంటే అలాంటి వారు నిత్యమైన నరకానికి, పాతాళలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ చూసి మనము మత్తయి 6వ అధ్యాయం కూడా చూస్తున్నాం. దేవునినైనను సిరినైనను మనము దాసులుగా ఉండలేము. ధనాపేక్ష నుంచి మిమ్మల్ని మీరు ఏమంటే ధనాపేక్ష. ఈరోజు మనం భోజనం చేసాం కదా, ఈరోజు మనకి ఆనందంగా ఉన్నాం కదా, చాలదు ఈరోజు. ఏమండి? ఒకసారి 5వ వచనం మళ్ళీ ఒకసారి చదువుతాం, చూడండి ఒకసారి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. తృప్తి పొంది ఉండండి. తృప్తి లేదు ఈరోజు మనుషుడికి. ఉన్న ఫోన్ సరిపోదు, కొత్త ఫోన్ కావాలి. ఉన్న బట్టలు చాలా, కొంతమంది బట్టలే లేవని ఎడుగుతారు. ఏమంటే చాలామంది సహోదరు చీరలే లేవండి అంటారు. ఉన్న చీరలని చక్కగా నీట్గా ఐన్ చేసుకుని లేకపోతే నీట్గా సర్దుకునేది లేదు. ఉన్న బట్టల్ని జాగ్రత్తగా పెట్టుకునేది లేదు. ఉన్న దేవుడిచ్చిన వస్తువుల్ని ఏమంటే చాలామంది ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాను. కొంతమంది ఇంట్లో 5 నిమిషాలు ఉండలేనండి. బూజులు దుడుచుకోరు, దుమ్ము దుడుచుకోరు. మళ్ళీ అయ్యారండి మాకు ఇల్లు సరిపోవట్లేదు, అయ్యారండి మాకు పెద్ద ఇల్లుగా. ఇల్లు దుడుచుకుంటాకే నీకు కష్టంగా ఉంది, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాకే నీకు కష్టం. నీకెందుకు పెద్ద ఇల్లు? చాలామంది అయ్యారండి నాకు కొత్త బైక్ కావాలండి. ఉన్న బైక్ని ఇప్పుడు తుడుచుకున్నా, గుడ్డ పెట్టుకుని ఉన్న బైక్ని మంచి కండిషన్లో పెట్టుకున్నావా? ఏమంటే దేవుడిచ్చిన వాటిని నమ్మకంగా, జాగ్రత్తగా, శుభ్రంగా అవి ఆచరిస్తున్నావా? చాలామంది లేని వాటిని చూసి ఓవర్గా ఆతృత పడుతుంటారు. ఒకళ్ళు వచ్చారు, ఏడుస్తూనే ఉన్నాడు ఆయన. ఏమైంది తమ్ముడా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అన్నా 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 నేను చాలా బాధకరమైన బాధ ఉందన్న. ఏమైందన్న? అన్న నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి 4 సార్లు రాశాను, ఫెయిల్ అయిపోయాను. కాబట్టి మీరు గట్టిగా ప్రార్థన చేయాలన్నా అని ఏడుస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను ప్రైవేట్లో జాబ్ చేస్తున్నాను. మరి కరెక్ట్గా పని చేస్తున్నావు అని అడిగాను. చేస్తానన్నా, ఏదో చేస్తాను. ఉన్న జాబ్లో కరెక్ట్గా నువ్వు చేయలేనివాడు, అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా దేవుడు నీకు అది ఇచ్చాడు. కొద్దివాటిలో నమ్మకంగా ఉన్నవాడికి కదా అధికమైన ఇవ్వగలను. ఉన్న వాటి దాంట్లో తృప్తి పొంది దేవుడిని స్తుతిస్తూ దేవుడు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు అని చెప్తేనే దేవుడు ఇంకా అన్ని దక్కిస్తాడు. ఆ ఒక తలాంత ఇచ్చిన వాడు ఏం చేశాడు? తృప్తి కలిగి ఉన్నాడా? వాడికి 5 ఇచ్చావు, వీడికి 2 ఇచ్చావు, నాకేమి ఇచ్చావు అన్నాడు. వాడికి ఒక తలాంతి పనులు ఎంతమంది ఉన్నారు? బోల్డ్ మంది ఉన్నారు, అనేక మంది పనులు ఉన్నారు, 3 కాదు ఆయనకి. కానీ వీనికి ఒక తలాంతి ఇచ్చాడు కదా. ఇచ్చిన వాటి మీద నమ్మకంగా ఉన్నాడా? తృప్తి కలిగి ఉన్నాడా? తృప్తి లేదు ఈరోజు. ప్రేమని దేని బిడ్డారా, దూరపు కొండలు పచ్చగా ఉంటాయంట. దేవుడు నీకు ఇచ్చిన వాటి మీద దేవుని స్తుతించు. ఎదుటి వారిని వీరిని చూసి నీ చేతులు కాల్చుకోవద్దు. ఏమండి? తొందర చదవండి. ఎందుకు మనం తృప్తి కలిగి ఉంటామని దేవుడు ఏం సెలవు ఇచ్చాడు చూడండి మనకి. నేను నిన్ను విడవను, నేను ఎడబాయను. చూడండి, ఏ పూటకి ఆ పూట. దేవుడితో, యేసుప్రభుతో 3.5 సంవత్సరాల శిష్యులు ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడో అక్కడ వాడికి ఆశీర్వాదం. అక్కడ 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. కానీ దేవుడు అందరికీ సరిపోయేలా చేశాడు. అక్కడ ఏమండి, కుష్ఠరోగి వచ్చాడు, అక్కడ మరణం ఉంది, అక్కడ అవసరత ఉంది, అక్కడ లోటు ఉంది. కానీ దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సమయాన్ని ఆనందకరంగా మార్చాడు. నీకు ఎన్ని ఉన్నప్పటికీ, నీకు ఒకవేళ లక్షల కోట్లు ఉన్నప్పటికీ దేవుడు లేకపోతే నీ జీవితంలో సమాధానం ఉంటుందయ్యా. ఈరోజు నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? మనల్ని విడవడు, ఎడబాయడు. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తబోకోయవు, దానిని పోషించే వాటిని నిన్ను మమ్మల్ని పోషించినా. అడవి పువ్వులు చూడు, అవి పనికి వెళ్ళవు, కష్టపడవు. కానీ దానిని అలంకరించిన ప్రభువు మన గురించి అక్కర కలిగి ఉండడా? చూసారా? చాలాసార్లు మనం అనుకుంటాం, కష్టపడి పనిచేసి, కష్టపడి చదువుకుని, కష్టపడి తెచ్చుకునేది బీపీ, షుగరు, ఏమంటే కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లం, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. కానీ నువ్వు యేసు మీద ఆనుకో, దేవుని వాక్యంతో నింపుకో,
దేవుని సన్నిధిలో ఆనందించు. దేవుడు తన బిడ్డల్ని మర్చిపోడండి. మర్చిపోతా అని బిడ్డల్ని మర్చిపోద్దండి. ఏ తల్లైనా మర్చిపోతుందా? ఏ తండ్రైనా మర్చిపోతాడా? చెడ్డవారు మనమే మన బిడ్డల గురించి అంత అక్కర చూపించినప్పుడు ప్రేమామూర్తి కనికరము చూపించే ప్రభువు, తండ్రి అయిన మన ప్రభువు మన పట్ల ఎంత అయినా అన్ని సిద్ధపరిచిన చాలాసార్లు మనకి తెలియపరచాలన్నా అర్థం కావు. అందుకే ప్రభువు నా మీద ఆనుకో కుమారుడా, నా మీద ఆనుకో కుమార్తె అంటాడు. సో దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు మనం ఆనందిస్తుంటాం. చూడండి, అదే గ్రంథకర్త అదే మాటలు చూడండి, 6వ వచనం చూడండి, ఒకసారి చూడండి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఏమండి, నేను ఏమాత్రము విడవను, నేను ఎన్నడూ ఎడబాయను. 6వ వచనం చదవండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. ప్రభు మా సహాయకుడు. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్, ద లార్డ్ ఈజ్ మై కింగ్, మై రాక్, మై రెఫ్యూజ్. కీర్తనదారుడు దావీదు ఒక గొర్రెలు కాచుకున్న వ్యక్తి. సౌలుకి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. హైట్ ఉన్నాడు, మంచి పర్సనాలిటీ ఉంది, ఏమంటే ఆయనకి లోకరీతిగా మంచి మాట్లాడగల శక్తి ఉంది. రాజు అంటే ఒమ్మో అనే ఒక ఏమండి అలాగా అనిపించుకునే ఒక యోగ్యత ఉంది. కానీ దావీదు పొట్టోడు, పక్కవాడు, గొర్రెలు కాచుకునేవాడు. తనలో రాజు కాదు కదా, భటుడుగా ఉంటాను కూడా యోగ్యత లేదు. అందుకే అతను గొర్రెలు కాచుకుంటున్నాడు. వాళ్ళ అన్నలందరూ యుద్ధంలో ఉన్నారు. కానీ తను దేవుని మీద తన విశ్వాసం ఉంచాడు. దేవా, యు ఆర్ మై హెల్పర్, యు ఆర్ మై పార్ట్నర్, నువ్వు నా రాజువి, నువ్వు నా ప్రభు, నేను దేనికి భయపడతాను? సింహం వచ్చినప్పుడు ఎడవలేదే, ఎలుగుబంటి వచ్చినప్పుడు కేకలు వేయలేదే, గొలియాతు నిలబడినప్పుడు అమ్మో అబ్బో అమ్మో అయ్యబాబో అయ్యబాబో అని ఇశ్రాయేలు ప్రజల వల్లే తాకోలేదే. యెహోవా నాకు సహాయకుడు, నాకెందుకు భయం? ఏమండి, దేవుడు శక్తితో సింహం చీల్చబడేశాడు, ఎలుగుబంటి చంపేశాడు, గొలియాతుని ఏమండి నరికి పడేశాడు. మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ సహాయకుడు ఎవరు? ఎవరు నీ నిరీక్షణ? ఎవరు నీ కీడము? ఎవరు నీ బండ? ఎవరు యందు నీ విశ్వాసం ఉంచుకున్నావు? దేవుడే, ఆయనే. మీరు అడిగారంటే, అన్నా మీ దిక్కేంటన్నా? నాకు దిక్కేమీ లేదు, నా ప్రభువే నా దిక్కు. నీకు సపోర్ట్ ఎవరన్నా? ప్రభువే నాకు సపోర్ట్. ఏమండి, నన్ను లేవనెత్తేవాడు ఆయనే, నన్ను ఆదుకునేవాడు ఆయనే. ఏమండి, ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా, ఒక కాపరిగా ఎన్నో బాధ్యతలు ఉంటాయి, నాకు ఎన్నో అవసరతలు ఉంటాయి. కానీ ఎప్పుడూ ఎన్నడూ నేను ఎవరి మీద ఎదురు చూడలేదు. నేను ఈ లోకంలో ఉంటే నా కన్న తండ్రిని కొన్నిసార్లు అడుగుతుంటాను. ఏమండి, నా సహోదరుని కూడా నేను అడగనండి. నాకు స్నేహితులు అసలు ఎవరు లేరు చెప్పాలంటే. సంఘస్థను అసలు వాళ్ళ వైపు కూడా చూడను ఏమన్నా కావాలంటే. మా నాన్నగారిని అడుగుతాను, ఎందుకంటే కొడుకుకి హక్కు ఉంటుంది కదా. దాన్ని చాలాసార్లు మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే దేవుణ్ణి అడుగు అని. ఏమండి, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. నాకు ఆయన మా నాన్నగారు మాకు ప్రభువును తప్ప ప్రభువును మాత్రమే మాకు సహాయం చేశారు. మేబీ చిన్న చిన్న విషయాలు మాకు అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో సహాయం చేస్తారేమో, కానీ మాకు ప్రభువుని మీద ఆదుకోమని విశ్వాసాన్ని మాకు నేర్పించారు. ఆయన మీద నువ్వు నమ్ముకోమని. చాలాసార్లు నా జీవితంలో ఒకలా చిన్నవాటి అడిగితే మా నాన్నగారు సరే అని ఆలోచిస్తారేమో, కానీ అనేక విషయాలు నా జీవితంలో నా పరమ నాన్నైన యేసయ్యని అడుగుతానండి. చాలాసార్లు గదిలోకి వెళ్ళి ఏడ్చిన దినాలండి. ప్రభా, మీటింగ్లు లేవు, సంఘం లేదు, సేవ లేదు, వాక్యం చెప్పే తలాంతు లేదు, తెలుగు రాదు, బైబిల్ చదువుతాం రాదు తెలుగులో. ఏమండి, ఒకటి అనుకుంటే ఇంకోటి చెప్తున్నాను, ప్రభా నేను ఎందుకు నీకు పనికి వస్తానా నేను? ఏమండి అని ప్రభువుని అడిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభు నమ్మదగినవాడు. తన నమ్మిన బిడ్డలని విడిచిపెట్టడు. తనను ఆదుకున్న వారు, తన యందు నిరీక్షించిన వారిని వదిలిపెట్టాడు. నువ్వే నా సహాయకుడే. దావీదుకి కత్తి కూడా పట్టుకుంటూ రాలేదు, కానీ దావీదుని ఏం చేశాడండి? మహారాజుని చేశాడు దేవుడు. గొప్ప చక్రవర్తిని చేశాడు. నీ జీవితం కూడా అంతే. ప్రభు యందు ఆనుకో.
ప్రభువుని పట్టుకో. ఆయన నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఇచ్చిస్తాడు. మన జీవిత యాత్రలో ఒక సమయం వస్తుందండి, మనతో ఉన్న వారందరూ వెళ్ళిపోతారు. మన తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, మన తోడుపుట్టిన వారు వెళ్ళిపోతారు, ఈవెన్ నీ కట్టుకున్న భార్య కూడా నీతో వెళ్ళిపోతారు, భర్త వెళ్ళిపోతాడు, బిడ్డలు వెళ్ళిపోతారు. ఆ సమాధిలో మనం పెట్టబడినప్పుడు మనం ఒకలే ఉంటాం, ఒకలనే కప్పెట్టబడతాం. కానీ మన తోడు మన ప్రభువు ఉంటాడు. నేను నిన్ను విడవను, ఎడబాయను. ఈరోజు మనం అంత గొప్ప ప్రభువు కలిగి ఉన్నాం. ఈ లోకములో పరలోకములో ఆయన మన తోడుంటాడండి. అది ఒక గొప్ప నిరీక్షణ. ఈరోజు మన ప్రభు మన తోడుంటాడు. ఒక సామాన్యమైన అధికారులు కాదు, లేకపోతే రాజులు కాదు, లేకపోతే దేవదూతలు కాదు, కానీ శూన్యముని సృష్టిని చేసిన సింహాసనం మీద కూర్చునిబడిన మహిమతో తేజస్సుతో ధవలవంతుడు, సూర్యుడి కంటే కోటి సూర్యుల కంటే ప్రకాశించే సర్వశక్తి కలిగిన మన ప్రభు మనతో ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు మనకెందుకు భయం, మనకెందుకు దిగులు, మనకెందుకు నిరాశ? ఆయన చూసుకుంటాడు. ఆయన యందు నీ విశ్వాసం ఉంచు. చూసినట్లయితే 7వ వచనం చదువుదాం, మనం చూడండి ఒకసారి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఏమండి, నీ పైన నాయకులు, ఈరోజు నాయకులు ఉన్నారా? నేను ఎంతో బాధతో ఈ మాటలు చెప్తున్నానండి. నాకు 40 సంవత్సరాలు. మీరందరూ ఏమనుకుంటున్నారు, కుర్రోని కాదు నేను. 40 years. ఏమంటే నేనే నమ్మలేకపోతాను, 40 years అయిపోయింది నా జీవితం అని. 40 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నేను చాలాసార్లు నేను దేవుని సేవ చేస్తానికి అర్హత లేదనుకుంటాను, ఇతరులకు బోధిస్తానికి నాకు యోగ్యత లేదనుకుంటాను కాదు, నా హృదయంలో ఎప్పుడు ఆ గ్రహింపు ఉంటుంది నాకు. ఏమండి, అంత జ్ఞానం కానీ అంత 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 కెపాసిటీ కానీ నాకు లేదనుకుంటాను. ఎందుకంటే నేను ఒక సామాన్యమైన వాడిని. కేవలము దేవుడి కృప ద్వారంగానే, ఆయన ఇచ్చిన దయ ద్వారంగానే బోధిస్తున్నాను. మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అంటారు, 30 సంవత్సరాల వరకు నువ్వు ఏమండి యువర్ అన్నోన్ పర్సన్. 30 to 50 నువ్వు ఒక నాయకుడి కింద అకౌంటబిలిటీ ఉండాలి. ఏమండి, ఈరోజు మూతి మీద మేసాలు ఉండగానే ఎగిరెగిరి వాక్యాలు చెప్తుంటారు, డబాలు పడేస్తున్నారు. ఎవరివయ్యా నువ్వు? ఏమండి, చూడండి, ఒక నాయకులు ఉండాలి. చాలాసార్లు మా నాన్నగారు చెప్పగానే ఎవరైనా మీటింగ్ పిలిచినా, ఎవరైనా పెళ్ళికి పిలిచినా, ఎవరైనా ఏదైనా మా నాన్నగారు చెప్తే ఇన్ఫామ్ చేసి వారికి ప్రార్థన చేయించుకొని వారు వెళ్ళమంటేనే వెళ్తాను. ఏదన్నా ఒక కార్యం చేయాలంటే, ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే, ఏదన్నా చేయాలంటే ఆయన సలహా తీసుకుంటాం. ఏమంటే ఒకవేళ మాకు దేవుని సేవకులు ఇచ్చారు, కానీ మీ కాపరు ఉన్నారు కదా, మీ ఊరిలో కాపరు ఉన్నారు, ఇంట్లో మీ సంఘములో ఒక సంఘ పెద్దలు ఉన్నారు, వయసులో అనుభవములు పరిచయం, అలాంటి వారి కింద మీరు అణి ఉండాలి. ఒక 50 సంవత్సరాల వరకు నువ్వు ఒకళ్ళ ఆధీనంలో నీ ఇష్టమైనట్లు డెసిషన్ తీసుకుని, నువ్వు ఇష్టమైనట్లు నీ తోచింది నాకు పరిశుద్ధాత్మ చెప్పేశాడు, నేను దేవుడు డైరెక్ట్గా నేను ఫోన్ కాల్లో మాట్లాడేసుకున్నాను కాబట్టి మీరందరూ పనికి మానలో మీరందరూ బయటకు వెళ్ళిపోండి, నేను ఎంతో అభిషేకం నాకు ఉంది, నేను డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడేశాను అనుకుంటాం. వెరితనం. చూడండి, మన మీద కావలి వారు ఉండాలండి. మనల్ని ఆత్మీయంగా కాచువాడు, నువ్వు సేవకుడు అయినప్పటికీ, లేకపోతే నువ్వు బోధకుడు అయినప్పటికీ, లేకపోతే నువ్వు పెద్ద విశ్వాసం అయినప్పటికీ, నిన్ను ఒక ప్రాపర్గా నడిపించేవాళ్ళు ఉండాలి. నీకు అకౌంటబిలిటీ, నువ్వు ఒకళ్ళ అకౌంట్ చెప్పాలి. నేను చాలాసార్లు ఏదైనా మీటింగ్కి వెళ్తే వాళ్ళు ఎంత కానుకిస్తారు కూడా మా నాన్నగారు చెప్తుంటాను, ఇంత ఇచ్చారండి, ఇంత అయింది, ఏమైనా అన్ని వివరంగా చెప్తాను. చాలాసార్లు ఎందుకు చెప్తాను అన్నట్టు ఆయన మొహం పెడతారు. ఆయన నాకు చెప్పాలి, అది తెలియాలి అనే మనసులో నాకు ఇప్పుడు ప్రేరేపణ వస్తుంటుంది. ఈరోజు మనుషులకు అది లేదండి. ఏది వారికి అనుకూలంగా ఉందో అది చేసుకుని వెళ్తుంటారు. 50 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 50 యు ఆర్ ఏ లీడర్. ఏమన్నా 50 సంవత్సరాలు నువ్వు దేవుని సేవలో నలగకుండా విరగకుండా నువ్వేమి నాయకుడు అవుతావు? నువ్వే నాయకులు. చూడు, ఈరోజు నాయకులు ఎంత నవ్వులు పలు చేస్తున్నారు దేవుని నామాన్ని. పేరు చెప్తా నాకు ఇష్టం లేదు. ఏమండి, రాజకీయంలో వెళ్తాం, అక్రమమైన సంబంధాలు పెట్టుకుంటాం, వ్యాపార రీతిగా సేవని మారుస్తాం,
ఎవరు చెప్పే జవాబుదారు లేదు, వాళ్ళకి ఏది తోస్తా చేస్తా. కాబట్టి ఒకళ్ళ కింద ఉంటాం. ఎప్పుడు మనల్ని క్రమశిక్షణ దిద్దేవారు, మనల్ని గద్దించువారు, మనల్ని హెచ్చరించువారు, మనకంటే వయస్సులో, సేవ ఇదిలో, అనుభవంలో పెద్దవారు మనకి వారు శ్రేయస్కరం అండి. వారు మన మేలుకరం, వారు మన దీవెనకరం. ఏమంటే నిన్ను బోధించి, నీకు వాక్యాన్ని బోధించి, సత్య మార్గమును నేర్పించి, విశ్వాసం వారు మనం చాలాసార్లు అంటారు, ఈ లోపాలు ఉన్నాయండి, ఆ లోపాలు ఉన్నాయి. చూడండి, లోపం లేనివాడు ఎవరు లేరు. లోపం లేనివాడు యేసు ఒక్కడే. కానీ అందరూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఆ పరుగు పందులో పోరాడుతున్నప్పుడు ఒకళ్ళు ముందు వెళ్తారు, ఒకళ్ళు వెనకాల ఉంటారు, ఒకళ్ళు మధ్యలో ఉంటారు. కానీ ఆ గమ్యం చేరుకుంటున్నప్పుడు ఒకళ్ళు ముందు వెళ్ళినప్పుడు వారికిలా మనం కొట్టాలి. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తు పోలు జీవించను, మీరు నన్ను పోలు జీవించను అన్న. అలాగ మన ముందున్న విశ్వాస వీరులు శోధనలు, కష్టాలు, బాధలు, అవమానాలు, నిందలు క్రీస్తు కోసం వారు ప్రాణములు త్యాగం చేసిన వెళ్ళిన సైనికులు, మనం వారిని దృష్టిలో పెట్టుకోవాలి. మనకి దేవుడిచ్చిన ఆత్మీయమైన తండ్రులని, కాపరులని మనం వారికి జవాబు చెప్తూ, ఒకవేళ నువ్వు కాపరు అయినా సరే వారిని మనం సాదృశ్యం, విశ్వాసముని ఇమిటేట్ దర్ విశ్వాసం. చాలామంది బోధకులు వాక్య విధం బోధించే విధంగా ఇమిటేట్ చేస్తారు, వారు చెప్పినట్టు చెప్పాలనుకుంటారు. కానీ విశ్వాసమందు మనము వారిని వారి పోలు మనం జీవించాలి అనేది, వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ విశ్వాసముని మనము కూడా ఇమిటేట్ చేయాలనేది చూస్తున్నాం. ఎంతో వచ్చిన చూసినట్లయితే యేసుక్రీస్తు నిన్న నేడు మారనివాడు. శతాబ్దాలు మారిపోతాయి, తరాలు మారిపోతాయి, టెక్నాలజీస్ మారిపోతాయి. మనం ఎక్కడో ఒక ఫోటో చూశాను, 70 సంవత్సరాల ముందు దుబాయ్ అక్కడ ఎడారి, ఇప్పుడు దుబాయ్ అంతా బిల్డింగ్లు వచ్చేసినాయని. అలాగా పట్టణాలు మారిపోతాయి, మనుషులు మారిపోతారు. కానీ యేసు ప్రభు మారనివాడు. ఏమన్నాడు ప్రభు? నేను మానవున్నా అబద్ధం ఆడటానికి. చాలామంది మనుషులు తగ్గట్టు ఒక్కొక్క మాట మారుస్తుంటారు, పరిస్థితి తగ్గట్టు ఒక్కొక్క మాట మారిపోతుంటారు. ఊసర వెళ్ళి చూసారా, కెమిలియాన్ అంటారు, అది ఆకుల దగ్గర పెడితే ఆకురంగా అయిపోతుంది, అలాగే అది చక్క దగ్గర పెడితే చక్కరంగా అయిపోద్ది. అలా కొంతమంది ఎవరికి వేయాల్సిన మస్కా వేసుకుంటూ అలా ఉంటుంటే అలా కాదు. యేసు ప్రభు నిన్న నేడు మారనివాడు, ఆయన నిరంతరము జీవించువాడు. మన ప్రభువులో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయన ప్రేమ మారనది, ఆయన కనికరము మారనది, ఆయన క్షమించే మనస్సు మారనది, ఆయన మన పట్ల చూపించే దయ మారనది. ఆయన నిరంతరము కృపను చూపించే మన యోగ్యమైన ప్రభు. యేసులాగా మనం ఉండాలి. యేసు ప్రభు మారనివాడు, యేసు ప్రభు నిరంతరమైన వాడు. మనం ఆయన్ని వెంబడించినప్పుడు మనము కూడా కల్మషం లేని వారిగా పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటూ అంతం వరకు ఆయనలా జీవించాలి. మరి చివరిగా చూడండి, 7వ వచనం చూడండి ఒకసారి, క్షమించండి, 8వ వచనం చూద్దాం. యేసుక్రీస్తు నిన్ను 9వ వచనం చదవండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకొనుట మంచిది. ఇక చూసినట్టయితే నానా విధమైన బోధనలు, ఎన్నెన్ని బోధనలు, సిద్ధాంతాలు, ఆచారాలు, పద్ధతులు. బైబిల్ మరి నిన్న కొంచెం బైబిల్ అది సంబంధమైన ఒక పుస్తకం చదువుతూ, బైబిల్లో ఇంచుమించు 7-8 పుస్తకములు బైబిల్లో కంపోజ్ చేయబడలేదు అని అక్కడ రాయబడి ఉంది. సరే, ఎందుకు వీరు కంపోజ్ చేయలేదని ఒక క్యూరియాసిటీతో దాని గురించి వివరణగా కొంచెం చదివినప్పుడు తెలుసుకుంది ఏంటంటే, ఆ పుస్తకాలు అంశం ఏంటంటే బైబిల్ రాసిన గ్రంథకర్తలు కొంతమంది రాశారు, కానీ పెద్దలు దాన్ని మన జీవగ్రంథం పుస్తకం యాడ్ చేయలేదు. ఎందుకు అని చూసినప్పుడు ఆ బైబిల్లో ఉన్న, ఆ పుస్తకాల్లో ఉన్న సారము మన బైబిల్లో ఉన్న క్రీస్తుని
సాదృశ్యంని చూపిస్తలేదు. ఇట్స్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు క్రైస్ట్. యేసు లేని పుస్తకమైనా, యేసు ప్రభు లేని బోధైనా, యేసు ప్రభుకు ముఖ్యమైన పాట అయినా, అది సిద్ధాంతమైన దానివల్ల ప్రయోజనం లేదండి. యేసు మన విశ్వాసానికి మూలకారకుడు. ఇస్ అ కార్నర్ స్టోన్. యేసు ప్రభువే పునాది. క్రైస్తవానికి పునాది యేసు ప్రభు. యేసు ప్రభు లేని బోధను మనం బోధించే అవసరం లేదు, మనం వినవసరం లేదు. కాబట్టి యేసు ప్రభు బోధన ఏంటనేది మీరు దేవుని గ్రంథంలో బైబిల్లో చదువుతూనే కదా మీకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ని పఠించండి అనేది మనం సేవకులు వాగుతాం అనేది ప్రతిరోజు వాగుతున్నారు. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి. కానీ విశ్వాసులు ఈ మాటలను నిర్లక్ష్య పెడుతున్నారు. దయచేసి అలాంటి వారు మోసపోతారు. ఎందుకంటే నీ వాక్యము నీ హృదయంలో లేనప్పుడు వంచే ఆత్మలు నిన్ను పట్టుకుని తప్పైన మార్గాన్ని తీసుకువెళ్తాయి. వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యమును పఠించండి. దేవుని వాక్యము మన హృదయములకి కృపను, బలమును, శక్తినిచ్చేది. కాబట్టి ఈరోజు ఇంతవరకు నేను ముగిస్తున్నాను. మళ్ళీ రేపు మీరు మిగిలిన సంగతులు మనం ధ్యానిద్దాం. ఈరోజు మీరు దాన్ని ప్రభుకి సమర్పించండి. వివాహం అన్నిటికంటే ఘనమైనది. జారులైనను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చక మానడు. మూడోది, ధనాపేక్ష నుంచి విడుదల పొందండి, సంతృప్తి పొందండి. ఏనాటికి కీడు ఆనాటికి చాలు, నిన్ను విడువని ఎడబాయని చెప్పిన ప్రభు మేము పోషిస్తాడు. అదేవిధంగా నిన్న నేడు మారని వాడు మన ప్రభు. మీ నాయకుల్ని వారి విశ్వాసం యందు మీరు వారిని ఇలాగా పోల్చండి, లేకపోతే వాళ్ళు ఇమిటేట్ చేయండి అని నేను చూస్తున్నా. సో ఈ మాటలు మరలా మీరు ఈ కార్యక్రమం అయ్యే కూడా మీరు ధ్యానించండి. దేవుని దగ్గర నుంచి ఇంకొన్ని దీవెనలు పొందండి. మరి ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాను అయినా. ఈరోజు నీ బిడ్డలతో గడుపుతానికి, ఇట్లా మాట్లాడటానికి, సంభాషిస్తానికి ఇచ్చిన కృప బట్టి వందనములు. ఎంత గొప్పవాడివి, ఎంత ఉన్నతమైన వాడివి, ఎంత ప్రేమ కలిగిన వాడివి నాయన. దేవా నాయన, ఈరోజు నాయన మమ్మల్ని నువ్వు ప్రేమిస్తున్నావు, మా పట్ల ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నావు. మేము పరిశుద్ధులం కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండండి అని వాక్యం సెలవిచ్చినట్లు మేము నీ కోసం నమ్మకంగా యథార్థంగా ఉండడానికి సహాయం చేయి. వితబడిన వాక్యాన్ని ముద్రించండి. నేను బిడ్డలతో నువ్వు మాట్లాడమని, నిశ్చితమైతే మరలా రేపు కలుసుకుంటాం అవకాశం పట్టించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ముఖ్యమైన గమనిక, రేపు హైదరాబాద్ ప్రాంతంలో కాజాగూడ అనే ప్రాంతంలో, అది ఆల్మోస్ట్ లైక్ గచ్చిబౌలి, మణికొండ మధ్యలో ఉంది. మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్యలో ఉంది. మీరు ఏ చర్చికి వెళ్ళిన వారైతే ఒకవేళ మీరు దేవుని సన్నిధికి రావాలని ఆశిస్తే 9:30కి రేపు పొద్దున రండి. 9:30 నుంచి 11:30 వరకు ఒక చిన్న స్థలంలో దేవుని ఆరాధిస్తానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ భారమైన పరిచయలో మీరు కూడా పాలు పొందండి. స్క్రీన్ మీద కనబడుతున్న గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ కూడా మీ విరాళములు మీరు పంపించవచ్చు. దేవుడు మేము ప్రేరేపిస్తే మీ గుప్పులు మీరు పంపించవచ్చు. మరి మీ ఎవరైనా సరే మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తే స్క్రీన్ కనుపుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే మీరు చేస్తున్నారు చాలామంది. అంత మాత్రమే కాదు, మీకోసం ప్రార్థన చేయాలని ఆశించినా కూడా అదే నెంబర్కి మీరు ప్రేయర్ రిక్వెస్ట్ మీరు వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే మీరు SMS పంపించవచ్చు, లేకపోతే వాయిస్ మెయిల్ కూడా పంపించవచ్చు. మరి దేని చేతి మీద కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.